తెలంగాణలో మహిళా శక్తికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కీలక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో తయారు చేసిన హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహిళా శక్తికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కీలక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో తయారు చేసిన హెల్త్ మిషన్ 100 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ హెల్త్ మిషన్ 100 లో భాగంగా ప్రధాన మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మరీ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలు పడే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వారికి ఎలాంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ వైద్య పరీక్షలను వచ్చే 6 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా మహిళలే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెర్ప్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు 42 లక్షల నుంచి 46 లక్షల మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలిగించనున్నారు. ప్రతి మహిళకు టీ డయాగ్నోస్టిక్స్ నెట్వర్క్ ద్వారా దాదాపు 30 రకాల ముఖ్యమైన మెడికల్ టెస్టులను ప్రభుత్వం ఫ్రీగా చేయనుంది. కేవలం సాధారణ వైద్య పరీక్షలకే పరిమితం కాకుండా మహిళలకు వచ్చే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని కూడా ముందుగానే గుర్తించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను కూడా ఈ మెడికల్ టెస్టుల్లో చేర్చారు. ఈ మొత్తం స్క్రీనింగ్ ప్రక్రియను 4 దశల్లో విభజించి రానున్న 6 నెలల కాలంలో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ 100 రోజుల ఆరోగ్య మిషన్ కేవలం మహిళలకు మెడికల్ పరీక్షలకే కాకుండా ప్రతి మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారి పూర్తి మెడికల్ హిస్టరీ ఆన్లైన్లో ఒక్క క్లిక్తో అందుబాటులోకి రానుంది. దానివల్ల వీలైనంత తొందరగా మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కానుంది. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో వడదెబ్బ, డయేరియా సహా ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ 100 రోజుల మిషన్లో చేర్చారు. పాలిక్లినిక్లను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు సంబంధించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోంది. దీనివల్ల తెలంగాణలోని మహిళలకు ఒక బలమైన ఆరోగ్య భద్రతను కల్పించామని మంత్రి దామోదర రాజనరసింహ ఈ సందర్భంగా భరోసానిచ్చారు. తెలంగాణలో దాదాపు 2 ఏళ్ల ఆలస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జనవరి నెలలోనే గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో పాలన సాగుతోంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా చేయడంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా పెండింగ్ లో ఉంచింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేస్తామని తేల్చి చెప్పేసింది. తెలంగాణలో దాదాపు 2 ఏళ్ల ఆలస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జనవరి నెలలోనే గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో పాలన సాగుతోంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయడంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా పెండింగ్ లో ఉంచింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఇటీవల ఎన్నికలు పూర్తయి గ్రామాల్లో కొత్త సర్పంచులు వచ్చిన తర్వాత దశల వారీగా 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. అదే సమయంలో గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తోంది. ఇక్కడ ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. పలు విడతల్లో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సుమారు 1034 కోట్ల నిధులను ఇటీవలే విడుదల చేసింది. ఇప్పుడు ఈ నిధుల గురించి కొత్త సర్పంచులు, పాత సర్పంచులకు మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాము గతంలో సర్పంచ్ హోదాలో గ్రామాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పించామని, వైకుంఠధామాలు, డ్రైనేజీలు, క్రీడా ప్రాంగణాలు వంటి అభివృద్ధి పనులు చేసినట్లు పాత సర్పంచులు చెబుతున్నారు. ఆ పనులకు అప్పట్లో బిల్లులు రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయంటూ పాత సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దాదాపు 1000 కోట్లకు పైగా పాత బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులపై తమకే హక్కు ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఇక కొత్త సర్పంచులు మాత్రం
మాత్రం వాటికి ససేమిరా అనడంతో అసలు వివాదం మొదలైంది. తాము పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గ్రామాలను డెవలప్ చేస్తామంటూ ప్రజలకు మాట ఇచ్చామని, ఇప్పటి వరకు వచ్చిన నిధులు మొత్తాన్ని పాత బకాయిలకే చెల్లిస్తే ఇక గ్రామాల్లో అభివృద్ధి ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి రాగానే కేంద్రం నుంచి విడుదలైన నిధులను ఇవ్వకపోతే ఇక గ్రామ పంచాయతీలను ఎలా నడపాలంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కొత్త పనులు ప్రారంభించకుండా కేవలం పెండింగ్ బకాయిలు తీర్చడానికే తాము కొత్తగా పదవుల్లోకి వచ్చామా అంటూ సర్పంచులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ నిధుల్లో కేంద్రం కొంత మాత్రమే విడుదల చేయడం, అందులో చాలా వరకు పాత బకాయిలు చెల్లించడానికే ఉపయోగించడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి అత్యవసర పనులు చేసేందుకు కూడా నిధులు లేకుండా పోతున్నాయని కొత్త సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న మిగతా నిధులను కూడా త్వరగా విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ గ్రామ సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. నిధుల విషయంలో కొత్త పాత సర్పంచుల విషయంలో ఈ ఉద్రిక్తత తలెత్తడంతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. గతంలో గ్రామాల్లో చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తాజాగా విడుదలైన నిధుల నుంచి చెల్లించాలని మంత్రి సీతక్క స్పష్టం చేసింది. అదే సమయంలో పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధుల్లో నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలంటూ సూచించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడేనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇల్లు కూలగొట్టకుండా కూడా మూసీని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టలేదు గాని ఇల్లు కూలగొట్టుతున్నాడంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇండ్లు కూలగొట్టకుండా కూడా మూసీని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కూలగొట్టలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టలేదు గాని ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడంటూ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 4,00,000 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ అంతటా నీటి శుద్ధీకరణ ప్లాంట్లు కట్టామంటూ కేటీఆర్ గుర్తు చేశారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా నాగోల్లో మూసీని అభివృద్ధి చేశామంటూ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి వారికి అండగా ఉంటామంటూ భరోసానిచ్చారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే, సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా, ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి, సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కాగా సూర్య విక్రమాదిత్య వివాహానికి కేటీఆర్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కుమారుడే సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కాగా సూర్య విక్రమాదిత్య వివాహానికి కేటీఆర్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బంధుమిత్రుల సమక్షంలో భారీ జనసందోహం మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.
తెలంగాణలో మార్చి నెల చివరిలో అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటి వరకు ఎండలు ఇదే స్థాయిలో కొనసాగుతాయంటూ వెదర్ మ్యాన్ చెప్పారు. తెలంగాణలో మార్చి నెల చివరిలో అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించారు. అయితే అప్పటి వరకు ఎండలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని వెదర్ మ్యాన్ చెప్పారు. ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. హైదరాబాద్ లో 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.